నాగర్ కర్నూలు జిల్లాలోని బీడు భూములకు కృష్ణా జలాలు జీవం పోయనున్నాయి. చాలా కాలంగా సేద్యం బంద్ పెట్టిన రైతన్నలు యాసంగి పంటలు వేసుకునేందుకు సిద్దమవుతున్నారు. కల్వకుర్తి పథకంలోని 3వ లిఫ్ట్ అయిన గుడిపల్లి గట్టు రిజర్వాయర్ పనులు పూర్తి కావడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుంది. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద మొదటి రిజర్వాయర్ ఎల్లూరు నుంచి కొల్లాపూర్, రెండవ రిజర్వాయర్ జొన్నల బొగడ కింద పెద్ద కొత్తపల్లి ప్రాంతాలకు సాగునీరందనుంది. 3వ రిజర్వాయర్ గుడిపల్లి గట్టు నుంచి నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సాగునీరందనుంది. ప్రస్తుతం 2 మోటార్లతో నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఈ నీళ్లతో నాగర్ కర్నూలు, తిమ్మాజీపేట, తాడూరు, తెలకపల్లి మండలాల్లోని చెరువులను నింపుతున్నారు. చెరువులు, కుంటలు నిండినవి, సస్యశ్యామలంగా ఉంది. ఇంతవరకు చూడాలంటేనే నీళ్లు ఏడ ఉంటుందో తెలియకుండే. ఇప్పుడు ఎటు చూసినా నీళ్లు కన్ను చూపు మేరకు నీళ్లు మాత్రమే కనబడుతున్నాయి. పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. మా నాగర్ కర్నూలు రైతులు ప్రతి ఒక్కరు ఇంతకుముందు యాసంగి సీజన్ వచ్చిందంటే ఎవరు కూడా టీ హోటళ్ల దగ్గర, బస్టాండ్ దగ్గర మీటింగ్లు పెడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా చూద్దామంటే కూడా బస్టాండ్ కాడికి వచ్చేవారు లేరు, నాగర్ కర్నూలుకి వచ్చారు. ప్రతి ఒక్కరు రైతులు వ్యవసాయ పొలాల కొట్టే ఉన్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. గుడిపల్లి గట్టు రిజర్వాయర్ కింద 3,60,000 ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యం. అప్పటికే 2 మోటార్లతో నీటిని లిఫ్ట్ చేస్తుండగా మరో 3 మోటార్లను ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల పరిధిలోని 85 చెరువులను నింపారు. ఈ నీటితో 50,000 ఎకరాలు సాగులోకి వస్తాయని భావిస్తున్నారు. చెరువులు నిండటంతో యాసంగి పంటలకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి ఊహించని విధంగా ఈ రోజు కృష్ణమ్మ నీళ్లు ఎత్తిపోతల ద్వారా ఈ రోజు వచ్చి చెర్లు నిండుతుంటే పల్లెల్లో ఉన్నటువంటి రైతుల ముఖాల్లో ఈ రోజు ఎంతో ఆనందం వెలువరిస్తుంది. మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చినాయి, మా చెర్లు నిండినాయి, మాకు పంటలు అంతాయి, మాకు కూలి దొరుకుతుందనే రీతిలో ఈరోజు రైతులు కానీ కూలీలు కానీ ఎంతో సంతోషంగా ఉన్నారు. చాలామంది బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి తమకున్న ఎకరాను కూడా మళ్ళీ సాఫ్ చేసుకొని పంటలు పండించుకుంటామన్నటువంటి ధీమాను ఈరోజు రైతుల్లో వ్యక్తమవుతుంది. గతంలో నెర్రలు బారిన పొలాలు పంటలతో కళకళ్లాడుతాయన్న విశ్వాసాన్ని ఇస్తున్నాయి పూర్తిగా నిండిన చెరువులు. ఇక వలసలకు తావుండదని స్థానికులు సంబరపడుతున్నారు.